నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జనసేన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద మోదీ గారి నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఆయన అయితే కొంత మాట్లాడటం జరిగింది. విపక్షాలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మీద చేస్తున్న నిరసనలు గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ఊరికనే వచ్చేది కదా, వీళ్ళ ఇంట్లో ఏమన్నా పుడుతుందా, లేదంటే బయట దేశాల్లో ఉన్న పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి, ఊరికనే ప్రతి ఒక్కళ్ళు మోదీని ఆడిపోసుకుంటున్నారు. సో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య ఉన్న యుద్ధ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రజలనే ఆయన అయితే కోరటం జరిగింది. అలాగే ప్రతిపక్షాలకు కూడా ఆయన చురుకులు అందించడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? దీనికైనా ఫస్ట్ చదువు ఉండాలి, పైపెచ్చు పార్టీ ఎందుకు పెట్టామో తెలియాలి. నరేంద్ర మోడీ కంటే మీరు వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. ఏది పడితే అది మాట్లాడడానికి ఇక్కడ మీకు ఒక వెసులుబాటు ప్రజలు కల్పించారనుకుంటే మీ కర్మ. మీరు ఒక పపెట్ షో చేస్తున్నారు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మీరు జబ్బడిపోయారు, ముక్కు మూతి ఆపరేషన్ చేయించుకుని బయటకు వచ్చారు, రెస్ట్ తీసుకున్నారు, బాగా బొగ్గలు వచ్చాయి, రంగు వేసుకోకుండా వచ్చారు, చాలా సంతోషం. మీ మీద మీకు కన్సర్న్ ఉందో లేదంటే టీషర్టు జాకెట్, అది ట్రాక్ సూట్ జాకెట్ ఒకటి వేసుకుని వచ్చాడు సంతోషం. గబగబ వచ్చి మీటింగ్ పెట్టేశారు. వాళ్ళందరూ మెస్పరైజ్ అయిపోయి మా సార్ వచ్చారు మా దగ్గరికి అని చెప్పి ఊగిపోతున్న మీ తన్మయత్వం బ్యాచ్ అంటాం మేము. వాళ్ళకి మళ్ళీ ప్రవచనాలు. అసలు మీరు దేనికి వచ్చారో తెలుసా? మీకు తెలుసా? మీకు కాదు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, మీకు తెలుసా దేనికి వచ్చారో? చంద్రబాబు నాయుడు మీకు టాస్క్ ఇచ్చాడు, కొన్ని భయంకరమైన ఇష్యూలు ఉన్నాయి, వాటిని పక్కదారి పట్టించాలి అని. ఇందుకు రాజకీయ క్షేత్రంలో ఉదాహరణకు ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఏషియన్ మర్కెంటైల్ బ్యాంకు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ డైరెక్షన్లో. ఆల్రెడీ అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు, అది కుంగిపోయింది. ఇందుకు సాయిల్ సింక్ అవుతుంది అక్కడ. సో దీనికి 2 పొక్లైనర్లు పెట్టి క్రేన్లు పెట్టి ఆపుతున్నారు దాన్ని. సో ఇది ఒక డిబేటబుల్ టాపిక్ అవుతూ ఉంటుంది. రెండోది, సిఆర్డిఏ అద్దె భవనాలని ఇన్నాటికి నిద్రలేచారు వైసీపీ వాళ్ళు. చాలా తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు. నిజంగా తెలివి ఉండి వాడుతున్నారో తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకి. మీరు జాగ్రత్తగా గమనించండి. సిఆర్డిఏ చట్టం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి, వాళ్ళు దాన్ని ప్రక్షాళించడానికి. నేను అమరావతి ఎందుకు వద్దంటున్నాను అన్నదాన్ని ఇలా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎలా తెలుసా? ఈ సిఆర్డిఏలో ఎంత కష్టపడి మనం బిల్డింగ్లు కడితే కొత్తగా ఈ సిఆర్డిఏ చట్టం ప్రకారం ఏ ఆఫీస్ ఇందులోకి షిఫ్ట్ అయినా రెంట్ సిఆర్డిఏ కట్టాలి. ఇది ప్రభుత్వ భవనాలు కాదు, అద్దె భవనాలే. అంచేత సిఆర్డిఏ యాక్ట్ స్లాష్ అయ్యే దగ్గర నేను పనులు చేయట్లేదని ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు కదా ఆయన. ఎందుకుంటారు దిక్కుమాల సలహాదారులు బుర్ర తక్కువ బ్యాచ్ అంతా ఉన్నారు కదా లోపల తగలడే. ఎవడైనా ఇచ్చాడే పనికొచ్చిన ఐడియానికి బదనాం అవుతుంటావు పక్కన. మీరు గమనిస్తున్నారా? తర్వాత ఆల్రెడీ ఆయన పెద్ద ఆయన పేరేంటి, వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు ఈ మిగిలిన గ్రామాల ల్యాండ్ పూలింగ్ విషయంలో. ఎక్కడ వైఎస్ఆర్సీపీ యాడ్ అయిపోతుందో అన్న దగ్గర ట్రాప్లో కొడుతున్నారు. ఆ ట్రాప్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ పడ్డారు, మొన్న డిస్కస్ చేసాం అది. మూడోది, రుషికొండకు గుండు కొట్టేశారు. ఈ కథలన్నీ చెప్పాడు ఎవరు? పవన్ కళ్యాణ్. పర్యావరణ కేసులు వేసిన ఆ రోజు బొలిశెట్టి గారు, వీళ్ళందరూ మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. సింహాచలం కొండకి ఏం చేస్తున్నారు? ఇదే గుండు కొట్టించి పర్యావరణానికి సంబంధించిన కేసులు ఏవి లేకుండా ఎవరు రిలయన్స్ వాడితో డేటా సెంటర్ పెట్టిస్తున్నారు. మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకోవాలి కదా. ఎరా మేము ప్రభుత్వ భవనాలు కడితే గుండు కొట్టేమన్నారు, ఇక్కడ సింహాచలం పర్యావరణం అన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలు తొక్క తోటకూర ఉల్లిపొంకొబులు చెప్తారు కదా. అరే మీ పార్టీ సిద్ధాంతమే పర్యావరణం రక్షించడం రా. పైపచ్చి మీరు బొలిశెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతం అవగతం చేసుకున్నాడు ఎవరు లేడా మీ దగ్గర? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా 100 కోట్ల పెనాల్టీ కట్టించాడు ఆయన. ఇది ఇసుక రీచ్లు తవ్వేస్తున్నారు కృష్ణానదిలో అని. చెప్ప ఉంది మీకు? అవును. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తినేసింది కూడా ఆయన కదా. అన్ని కేసులు వేసి పర్యావరణాలకి. ఇప్పుడు కొత్తగా బాంబు పెట్టేటారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ బిల్డింగ్లు కూల్చేస్తారని. దాని దగ్గర మా పేరు నేను కూడా మాట్లాడింది ఏంటి, చాలా చక్కగా చెప్పాడు 2 స్టేట్మెంట్లు. పొలాలు ఇవ్వండి, ఈ మీటికి ఇచ్చేస్తాం మేము వచ్చింది వెంటనే అన్నాడు. పొలాలు ఇస్తే నారాయణ ఊరుకుంటాడు, పక్కలేండ్రను డ్రైనేజీలు బుల్డోజర్లు పెట్టి తొక్కేస్తాండి మొత్తం వ్యవసాయ క్షేత్రాలకు పనికి రాకుండా. అవును. అప్పుడు వచ్చి మీరు ఎవరికి ఇస్తారు? 8 కొలతలు ఎట్టేస్తారు, అదే యోగ్యం కానివి. సో ఈ హెర్క్లెన్ టాస్క్ ఎక్కడ అడ్రస్ అవ్వకుండా వాళ్ళకి కూడా చాలా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంత సరదాగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ మీద అలో లక్ష్మణ నేర్చుకుంటే చాలు కాలక్షేపం. సో ట్రాప్ వేసారు మనోడికి బిస్కెట్ వేసి, నువ్వు వెళ్ళి పని చేసుకుంటారా అంటే వెళ్ళాడు. ఊరికి అసందర్భ పేలాపనలు. ఓ పక్క క్యాస్ట్ గురించి మాడతాడు, ఓ పక్క విజయ్ గురించి మాడతాడు.
అవును. ఇంకోటి ఏంటన్నారు, ఊర్లో పెళ్లి అయితే ఏదో సందడి అన్నాడు. అవును. కుక్కలు అనలేదు, నేనైతే దాన్ని ఎక్కిపించాను. అవును. చిన్నపిల్లలు ఇటు సందడి చేస్తారు. సరే సార్, మీ గురించి మీకే చెప్తాను. మా పయ్యవాళ్ళ కేశవ్ గారి గురించి నాకు తెలుసు. ఆయన మంచి మనిషి. చంద్రబాబు గారికి నిజంగా ఏసీ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది ఆయనకున్న చర్మ సమస్యకని. భువనేశ్వరం గారు కానీ లోకేష్ కానీ అంతకుముందు 10 సార్లు తిరిగారు. ప్యారంటరీ పెట్టేస్తాం, ఆయన భోజనం ఇవ్వాలి అన్నీ మాట్లాడారు, కానీ ఏసీ మాత్రం మాట్లాడలేదు. పయ్యవాళ్ళ కేశవ్ గారు కదా, ఆయన వచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్లో ఆయనకి ఏసీ పట్టింది. అప్పుడు వాళ్ళ చుట్టపాలకు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి లేని కన్సర్ను ఎగేసుకుని మీరే రోడ్ల మీద దొల్లేసి నానా తెప్పలు పడి మీరెళ్ళి అక్కడ బాలకృష్ణ బెక్క చచ్చిపోయాడు, లోకేష్ గారు కూడా బెక్క చచ్చిపోయి ముఖం పెట్టారు. మీరెళ్ళి పొత్తులో మేము ఉన్నామని చెప్పి ఏదో పెళ్ళి అయితే ఏదో సందరని మీరు చెప్పిన దానికి మీరెందుకు సందడి చేశారు ఆ రోజు? అంటే ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాయలు ఎవడన్నా ఏడుస్తారా? అలా లేదు. ఆయన జైల్లో పెట్టాలి, లోదరా తెలివి తక్కువతనం కానీ రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన వెళ్ళి అప్పుడు పార్టీ పొత్తు మాడతాడు. ఎందుకు భయం నీకు? దేనికి భయం? అప్పుడు నోటెల్లో అల్లరి పెడితే చంద్రబాబు గారి డైరెక్షన్లో పారొచ్చిండు వెనక్కి. అప్పుడు పరిగెట్టుకెళ్ళి కలిసాడు చంద్రబాబు. జ్ఞాపకం ఉందా మీకు? అవును. ఆ తదనంతర పరిణామం ఈరోజు చంద్రబాబు గారు నిజంగా బెయిల్ రాకుండా ఉండిపోతే జైల్లో నా పరిస్థితి ఏంటని దీపం ఉండగానే ఇల్లు చక్కెట్టుకోవాలని గబగబా వెళ్ళి పారిపోయాడు. నేను పొత్తుకొచ్చాను. వాళ్ళప్పటికీ ఇష్టం లే. అన్ని మాట్లాడినోడికి తలంచుకుని పౌరుషం లేకుండా ఉన్న వస్తాడా? అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎందుకంటే ఈజ్ టాస్క్ డిప్లాయర్. టాస్క్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆయనకు ఉన్నాయి. టాస్క్ ఇచ్చేది చంద్రబాబు గారు. ఈయన ఆత్రం ఏంటి? ఆ రోజు అంత పరిగెట్టుకుని రోడ్ల పడి తొలుకుని పోయాడు. ఎందుకు పోయాడు అనుకుని ఈ రోజు ఆలోచిస్తే పొరపాటు చంద్రబాబు గారు కనుక జైల్లో ఉండిపోతే ఈయన పట్టించుకునేవాడు లేడు. అది. సో ఈ భయంతో అడవాడు చేసి ఈయన అపవాదం ఆలకేస్తాడు. అంటే రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు మీరు కూడా ఈ ఇష్యూస్ ఏమైనా అడుగుతున్నారు నన్ను. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? మళ్ళీ మన మాట నీకు పెట్రోల్ డీజిల్ గురించి ఏటి తెలిసిన మాట్లాడుతున్నాం మిస్టర్ పవన్ కళ్యాణ్. నీకు తలా తోక ఏటి ఉండదు, చదువు లేదు. ఫస్ట్ ప్లీజ్ మైండ్ దిస్. మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నాడు ఎవడైనా ఈ ఇండియన్ ఆయిల్ కంపెనీ లేకపోతే ఐఓసి, హెచ్పిసిఎల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, స్టాక్ మార్కెట్లో అలా ట్రేడ్ అవుతున్నాయి. చూసుకోసారి బ్యారల్ రేటు గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటే దాంట్లో నుంచి 18 బై ప్రొడక్ట్స్ వస్తాయి. 18 పైచీలక. అందులో కిరోసిన్, ఏరోప్లేన్ ఆయిల్, గ్రీజు, మ్యాంగనీస్ గ్రీజు, పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ వస్తాయి. ఒక్క పెట్రోల్ అమ్మితే చాలాడు ఆడు క్రూడ్ ఆయిల్ రేటు మనమే కొంటున్నాం కదా సార్. ఎంత అంటే లీటర్ ఎంత పెట్రోల్? ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు. ఎక్కడ లేని రేటు మన ఆంధ్రప్రదేశ్లో 113 ఇవ్వాలి. నరేంద్ర మోడీ చెప్పింది మీరు అంటావా? ఇందా పళ్ళు వద్దు, నేను కొరకూడదు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, మంటెక్కిపోతుంది. మూసుకుని ఇంట్లో కూర్చో. జబ్బడిపోయావు కదా, ఇంట్లో ఉండు. బయటకు వచ్చి మాత్రం అసందర్భ పేలపనల పేలకు జాగ్రత్త విను. ఇదే క్రూడ్ ఆయిల్ రేటు విదేశీ మార్కెట్లో తగ్గిన ఉదంతం లాస్ట్ 2-3 years నుంచి ఇన్ని చూపిస్తాను నేను. 2014 నుంచి తగ్గుతూ వచ్చింది బ్యారెల్ కదా. ఏ రోజైనా మీరు 10 రూపాయలు తగ్గించారా మీరు? ఒక్కసారి నరేంద్ర మోడీ 10 రూపాయలు తగ్గించాడు కణికిలాడి. తర్వాత పెంచింది 100 రూపాయలు. బాటా రేట్లో 100 రూపాయలు స్థిరం చేసి దాని మీద పెరిగిందో 10 రూపాయలు తగ్గిస్తారా? పైపచ్చిలు కంటిన్యూస్గా 1500 కోట్లు లాస్ అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లాస్ ఎవరికి వస్తుంది? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇండియన్ ఆయిల్ కంపెనీకిను హెచ్పిసిఎల్కి లాస్ వస్తుంది 1500 కోట్లు అని చెప్పారు. లాస్ ఎవరికి వస్తుంది? బిజినెస్ చేసేవాడికే కదా. వాళ్ళ లాస్ నీకెందుకు? వాళ్ళ లాస్ నీకెందుకు? వాట్ ఆర్ యువర్ కనెక్టెడ్? మూడో పాయింట్, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు మాకు రేట్లు తగ్గలేవు. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగగానే మీకు రేట్లు పెంచారు. మీరు ఎవరిని పోషించడానికి? ఆయిల్ కంపెనీలు. ఇందులో నరేంద్ర మోడీ కడుపు కొట్టుకోమంటే మేము కొట్టుకుంటున్నాం. నువ్వేం కొట్టుకుంటున్నావు? స్పెషల్ ఫ్లైట్లోనే కదా వెళ్ళావు. టికెట్ తీసుకుని ఎవరితో పక్కన కూర్చుని ఫ్లైట్లో వెళ్ళావా? ఎందుకు వెళ్తున్నావు? సందర్భ పేలపల్లి కార్ల దిక్కుమాల కాన్వాయ్లో తగ్గిస్తే మాకేమైనా వద్దరింపా?